ఈరోజు మీకు ఒక వాక్యాన్ని చదివి వినిపించాలనుకుంటున్నాను. అదేంటంటే మత్తయి సువార్త 14:13 నుంచి నేను చదువుతాను. ఒకసారి మనం విందాం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణంలో నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభు ప్రార్థన చేయడానికి అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయాడు. అయితే ఆ విషయం తెలుసుకున్న చాలామంది జనులు పట్టణం నుండి వాళ్ళు అరణ్య ప్రదేశానికి కాలినడకను వచ్చారట. కాలినడకను వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చూసి యేసు ప్రభు వాళ్ళ మీద కనికరపడ్డాడంట. ఈ విషయం చదివినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. యేసు ప్రభు ఎందుకు వాళ్ళ మీద కనికరపడ్డాడు అంటే, వాళ్ళ మీద ఎందుకు యేసు ప్రభు కనికర పడాల్సి వచ్చిందంటే, యేసు ప్రభు ఇక్కడ ఆ జనుల యొక్క ఎఫర్ట్స్ని చూస్తూ ఉన్నాడు. వాళ్ళ పరిస్థితి బాగా పోయిన రోగగ్రస్తులుగా ఉన్నా వాళ్ళు కాలినడకన ఎక్కడికి వచ్చారంటే అరణ్య ప్రదేశంలోకి వచ్చారంట. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారంటే పట్టణం నుండి వచ్చారంట. ఆ పట్టణం నుంచి కాలినడకన అరణ్య ప్రదేశానికి వచ్చారంట. వాళ్ళు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, వాళ్ళందరూ రోగులుగా ఉన్నారు, రోగగ్రస్తులు ఉన్నారు చాలామంది ఆ జనుల్లో. అయినా కానీ వాళ్ళు కాలినడకన అరణ్య ప్రదేశంలోకి వచ్చారంట. అరణ్యంలోకి వెళ్ళే మార్గం ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుందంటే ఉండదు, చాలా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ వాళ్ళందరూ రోగగ్రస్తులైనప్పటికీ అరణ్య ప్రదేశంలో కాలినడకను వాళ్ళు వచ్చారంట. వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని చూసి యేసు ప్రభు వాళ్ళ మీద కనికరపడ్డాడంట. ఈరోజు యేసు ప్రభు మన జీవితాల్లో కూడా కార్యాలు చేయాలంటే ఆయన చూసేది మన ఎఫర్ట్స్. ఈరోజు నువ్వు స్వస్థత కావాలని కోరుకుంటున్నావు, నీ శ్రమల్లో నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నావు, కానీ ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు నువ్వు దేవునితో సమయాన్ని గడుపుతా ఉన్నావు? మన జీవితాల్లో ఎందుకు దేవుని కార్యాలు జరగట్లేదంటే మనం దేవుడికి అంత ఎఫర్ట్స్ ఇవ్వట్లేదు. మనం చూపించే ఎఫర్ట్స్ని బట్టి దేవుడు కనికరం మన మీదకి వస్తుంది. ఈరోజు దేవుడి కనికరం నీ మీదకి రావాలనుకుంటున్నావా? ఈరోజు నువ్వు చూపించే ఎఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్. నువ్వు చూపించే ఎఫర్ట్ని బట్టి దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు. ఈరోజు చర్చికి రాలేని పరిస్థితి, చర్చికి వెళ్ళలేని పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు, శ్రమలో పాలైన పరిస్థితిలో ఉండొచ్చు. అయినా కానీ ఆ శ్రమల్లో కూడా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే దేవుని కనికరం నీ మీదకి వస్తే నీ ఖచ్చితంగా స్వస్థత జరుగుతుంది. నీ శ్రమల్లో నుంచి దేవుడు నీ మీద కనికరపడి నీ శ్రమల నుంచి బయటకు తీసుకొస్తాడు. ఈరోజు నీ ఎఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏది చర్చ్కి వెళ్ళే సమయాన్ని ఈజీగా తీసుకోవద్దు, ఏ ప్రార్థనకి వెళ్ళే సమయాన్ని ఈజీగా తీసుకోవద్దు, దేవుడితో గడిపే సమయాన్ని కూడా ఈజీగా తీసుకోవద్దు. నీ ఎఫర్ట్స్ని బట్టి దేవుని కనికరం నీ మీదకి రాబోతుంది. ఈరోజు నువ్వు ఎఫర్ట్స్ చూపిస్తూ ఉన్నావు, దేవుని కనికరం నీ మీదకి రాబోతా ఉంది. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు.